దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశ మాటలు విందాం. ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనము. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానను విస్తరింపచేసేదనని చెప్పాను. దేవునికి సమస్తమైన మహిమ కలుగును గాక. ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితాలు కూడా నెరవేర్చబడును గాక. ఆమేన్. దేవుడు ఈరోజు తెలియపరిచిన మాట ఏంటంటే, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుము. ఎవరితో దేవుడు చెప్తా ఉన్నాడు అంటే, ఇస్సాకుతో దేవుడు చెప్తా ఉన్నాడు. నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు కూడా దేవుడిని నీ తోడై ఉన్నాను అంటున్నాడు. అంటే అబ్రహాము, నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడు అంటే ఇక్కడ ఇస్సాకుకు విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఎందుకు ఇస్సాకుకు దేవుడి విషయం తెలియపరుస్తున్నాడంటే, ఆయన భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడంటే, ఆయన ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతం వెళ్ళినప్పుడు గెరారులో ఆయన కాపురం ఉంటాడు. గెరారు అంటే ఆ యొక్క ప్రదేశంలో ఆయన బావి తీస్తూ ఉంటాడు. బావి తీసినప్పుడు నీళ్లు పడతాయి. బావి తీసినప్పుడు నీళ్లు పడినప్పుడు ఆ గెరారు కాపురస్తులు వచ్చి, ఇది మా ప్లేస్, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటారు. సరే అని ఎగడం ఆడాడు అక్కడ. ఆయన వెళ్ళిపోమని చెప్పేసి నీళ్లు పడ్డాయి, వెళ్ళిపోతాడు. మళ్ళీ తర్వాతకి మళ్ళీ ఇంకో బావి తీస్తాడు, మళ్ళీ వెళ్ళిపోమంటారు. మళ్ళీ బావి తీస్తాడు, నీళ్లు పడితే వెళ్ళిపోమంటాడు. ఇట్లాంటి సందర్భంలో ఉన్నప్పుడు ఆయన భయపడిపోయి, ఏంటి నా పరిస్థితి అనుకుంటున్నప్పుడు, ఇదిగో దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే, నువ్వు భయపడకు, నేను తోడై ఉన్నాను, నీ దేవుడిని, తండ్రి దేవుడును, నీ దేవుడును, నీ శత్రువుల ఎదురు నిన్ను ఆశీర్వదించి విస్తరింపజేస్తాను అంటే విషయాన్ని అక్కడ దేవుడు ఇస్సాకుతో తెలియపరుస్తాడండి. నిజంగా ఎంత గొప్ప వచన భాగం అంటే, ఇక్కడ దేవుని నామం పేట ప్రార్థన చేసి నీటి కొరకు బావి తీసినప్పుడు బావి పడుతుంది. ఆ బావి నీళ్లను ఆ యొక్క దేశ ప్రజలు, ఇది మా ప్లేసు, ఇది మా నీళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. అయితే దేవుడు అంటాడు, వాళ్ళు వెళ్ళిపోమన్నా నువ్వు జగడమాడకుండా గొడవ పడకుండా బయటకు వచ్చావు కనుక, నేను నీ తండ్రి దేవుడును, నేను తోడై ఉన్నాను కనుక భయపడవు. నా దాసుని అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానం విస్తరింపజేసినని చెప్పాను. ఈ గొప్ప వాగ్దాన దేవుడు ఇస్సాకుతో తెలియపరుస్తాడు. ఆ రాత్రే యెహోవా అతనికి ప్రత్యక్షమై అంటున్నాడు. అంటే ఏ రోజైతే ఆయన శత్రువుల ద్వారా నిందించబడి, అవమానించబడి, వెలివేయబడిన స్థితిలో, వెళ్ళగొట్టబడిన స్థితిలో ఉన్నాడో, ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమై తనతో ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడు? నేను నీకు తోడై ఉంటాను, భయపడకన్నాడు. నీ శత్రువుల ఎదురు నిన్ను ఆశీర్వదించి విస్తరింపజేస్తానన్నాడు. నిజంగా వారి ముందు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. మరి ఎవరైతే వెళ్ళగొట్టారో వారే తిరిగి వచ్చి వాళ్ళ ఇస్సాకుతోటి ఒక నిబంధన చేసుకుంటూ ఉంటారు. ఇస్సాకుతో సమాధాన పడతారు. ఈ దేవుడు గొప్ప దేవుడు అని ఇస్సాకుతోటి సమాధానం అనే బంధాన్ని ఏర్పాటు చేసుకుంటారు, ఒక నిబంధన ఏర్పాటు చేసుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాట ఇచ్చాడు. ఆయన మాట ప్రకారంగా ఇస్సాకుకు దీవెనలను, ఆశీర్వాదాలు కుమ్మరింపజేసి, ఎక్కడికి పోయినా వెళ్ళగొట్టబడినా కానీ మళ్ళీ పని చేశాడు, మళ్ళీ నీళ్ళు వచ్చాయి. వెళ్ళగొట్టబడినా మళ్ళీ పని చేశాడు, మళ్ళీ నీళ్ళు వచ్చాయి. చూడండి, ఈ రోజులో కొంచెం అవమానం, నింద, బాధ రాగానే చాలామంది బెంబేలెత్తిపోయి బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంటూ ఉంటారు. కాదండి, ఎక్కడ మనం అవమానించబడి వెలివేయబడిన స్థితిలో ఉన్నామో అక్కడే, ఆ చోటే దేవుడు గొప్ప విజయాన్ని అందిస్తాడు. రోజు ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యం మాటలు ఎక్కడి నుంచి ఉంటున్నా కానీ, నీ శత్రువుల ద్వారా, నీ చుట్టూన మనుషుల ద్వారా నువ్వు బాధపడుతూ దిగులు చెందుతూ ఉన్నావు కావచ్చు. వెలివేయబడిన స్థితిలో, వెళ్ళగొట్టబడిన స్థితిలో ఉండొచ్చు. దేవుడు నిరాకరించబడిన రాయిని మూలకు తలరాయి చేస్తాను కదా, అదే ప్రకారంగా దేవుడు చేస్తాడు. యోసేపుని దేవుడు చేయలేదా? వేస్తారు, వెళ్ళగొట్టారు, కానీ ఆయనను గొప్ప నాయకుడిగా చేశాడు దేవుడు. ఈరోజు నీ జీవితంలో కూడా నిన్ను ఆశీర్వదించి, నీ బంధువుల ముందు, కుటుంబీకుల ముందు, నీ తోటివారి ముందు నా దేవుడు హెచ్చించే దేవుడు అయి ఉన్నాడు. కనుక ఈ వాగ్దానం సొంతం చేసుకుందాం. ఎవరైతే నిన్ను బాధ పెట్టారో వాళ్ళ ముందే, వాళ్ళ ఎదుటే, ఆ మనుషులు ఎదుటి, ఆ శత్రువుల ఎదుటి నిన్ను ఆశీర్వించును గాక, నిన్ను దీవించును గాక, విస్తరింపచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రం చేసిన సహాయం తెచ్చండి. గొప్ప వాగ్దానం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. నీవు మమ్మల్ని ప్రభా
మా శత్రువుల ముందే మమ్మల్ని ఎవరైతే వెలివేసబడిన స్థితిలో మమ్మల్ని ఉంచారో, వెళ్ళగొట్టారో వాళ్ళ ముందే మమ్మల్ని ఆశీర్వించే దేవుడు, ఆశీర్వాదాన్ని విస్తరణలాగా చేసే దేవుడు, విస్తరింపజేసే దేవుడు తండ్రి. నిన్ను చూస్తున్నాం కనపరుస్తున్నాం. రోజంతా గొప్ప వాగ్దానం ద్వారా మేము బలపరచబట్టకు, ధైర్యపరచబట్టకు సహాయం దయచేయం వేడుకుంటున్నాం. కనుగరించి కాపాడి, రక్షించి, స్థిరపరిచి, బలపరిచి, ఆశీర్వించి మహిమా ఘనతా ప్రభావాలు మీరు మాత్రం పొందుకోమని యేసు నామములో కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకొని చూన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.